హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఫ్లూయిడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో క్లాత్స్ గురించి అండ్ ఫోర్స్ వీల్స్ గురించి అన్నీ మనం తెలుసుకున్నాం. సో ఈరోజు ఫ్లూయిడ్ గురించి తెలుసుకుందాం. మనకి ఈ ఫ్లూయిడ్ అనేది ఎలా వర్క్ అవుద్ది అంటే, లిక్విడ్ లో ఉండే ప్రతి పదార్థం ఏదైతే ఎలా వర్క్ అవుద్దో ఈ ఫ్లూయిడ్ యూస్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా మనం వాటర్ అండ్ హనీ అండ్ పెయింట్ లైక్ ఇలాగా మనకి లిక్విడ్ ఫార్మేట్ లో ఉన్న చాలా కైండ్స్ ఆఫ్ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ ఫ్లూయిడ్ యూస్ చేసి మనం అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. ఈ క్యూబ్ తీసుకుని ఫ్లూయిడ్ని అప్లై చేస్తున్నాను. ఫ్లూయిడ్ అప్లై చేసిన తర్వాత మనకి ఎటువంటి చేంజెస్ లేవు. సో ఇక్కడ మనకి ఫ్లూయిడ్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, నన్నాను ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్లో అని పెట్టాలి. మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డొమైన్, ఫ్లో, ఎఫెక్టర్. సో ఇందులో డొమైన్, ఫ్లో, ఎఫెక్టర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్మాల్ క్యూబ్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే దీనికి ఫ్లో అనేది యాడ్ చేశాను. అండ్ నేను దీనికి అడిషనల్గా ఇంకొక క్యూబ్ తీసుకుంటున్నాను. సో అడిషనల్గా నేను ఇంకొక క్యూబ్ తీసుకుని దానికి స్కేలింగ్ అని చేసుకున్నాను. మనం చూసుకోవాలి, మనకి ఈ క్యూబ్ లోపల ఇన్సైడ్ ఈ చిన్న క్యూబ్ అనేది ఉండాలి. సో ఈ అవుటర్ క్యూబ్కి నేను మళ్ళీ ఫ్లూయిడ్ అప్లై చేసి దీనికి ఏం చేస్తున్నానంటే డొమైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫ్లో అండ్ డొమైన్ అనేది ఎలా వర్క్ అవుద్ది అంటే, ఇప్పుడు ఇది మనం ఫ్లో అనేది అప్లై చేస్తాం ఈ క్యూబ్కి. ఓకేనా. ఈ ఫ్లో అనేది ఇందులోంచి ఏంటంటే మనకి లిక్విడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ డొమైన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటంటే, సో మనకి 3D స్పేస్లో మనకి స్టాప్ అనేది ఉండదు, ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఈ డొమైన్ అనేది ఏం చేస్తుంది, లిక్విడ్ ఎక్కడ దాకా మనకి వచ్చి స్టాప్ అవ్వాలి, లేదంటే దానికంటూ ఒక సర్ఫేస్ అనేది ఈ డొమైన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ డొమైన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఆ లిక్విడ్ని కంట్రోల్ కూడా చేస్తుంది. థిన్గా ఉండాలి, ఆ లిక్విడ్ అంతా చిక్కగా ఉండాలి. సో అలాగని ఈ డొమైనే దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్లో ఏదైతే ఉందో దానికి మొత్తం టోటల్ కంట్రోల్ అనేది ఈ డొమైన్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఫ్లో టైప్ ఉంది, ఇక్కడ స్మోక్ అని ఉంది. స్మోక్, ఫైర్ అండ్ స్మోక్, అండ్ ఫైర్ లిక్విడ్. సో మనం ఇప్పుడు ఫ్లో గురించి చెప్పుకుంటున్నాం, అంటే వాటర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్మోక్ నుంచి లిక్విడ్కి చేంజ్ చేసుకుంటాం. సో ఈ స్మోక్ అనేది ఏంటంటే, దీన్ని యూజ్ చేస్తే మనకి స్మోక్ ప్లస్ ఫైర్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైర్ ఉంది, ఓన్లీ ఫైర్ కలితే ఓన్లీ ఫైర్ కూడా దీంతో క్రియేట్ అవుతుంది. ఈ స్మోక్ కూడా ఈ లిక్విడ్ కూడా ఈ ఫ్లూయిడ్ అనే దాంట్లోనే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఫ్లో బిహేవియర్ అని ఉంది. అక్కడ ఏముందంటే జియోమెట్రీ, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అని ఉంది. ఇక్కడ జియోమెట్రీ అంటే ఏంటంటే, మనకి క్యూబ్ లోపల ఎంతైతే వాటర్ ఉంటుందో, ఎంతైతే ఆ క్యూబ్ కంటైన్ చేస్తుందో వాటర్ని, సో అది మాత్రమే వాటర్ని బయట పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమైన్లో కూడా సెట్టింగ్ చేద్దాం. ఇక్కడ గ్యాస్ అని ఉంది. సో ఇక్కడ లిక్విడ్కి చేంజ్ చేస్తే మనకి లిక్విడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూసారా, జియోమెట్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ క్యూబ్ ఎంతైతే సైజ్ ఉందో, ఎంతైతే వాటర్ కంటైన్ చేస్తుందో అది మాత్రమే బయటికి రావడం జరుగుతుంది. అది ఇన్ఫ్లో పెడితే ఏమవుతుంది అంటే, మనకి వాటర్ ట్యాప్ ఎలా అయితే ఉంటుందో, కంటిన్యూస్లీ ఎలా అయితే వాటర్ వస్తుందో, సో అలానే ఇది వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ అవుట్ఫ్లో అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుట్ఫ్లో అనేది ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఈ అవుట్ఫ్లో అనేది ఎలా వర్క్ అవుద్ది అంటే, మనము ఒక ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత, సో దానికి ఒక లిక్విడ్ డొమైన్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి ఏదైనా హోల్లోంచి వాటర్ బయటికి వెళ్ళేలా మనం క్రియేట్ చేయాలనుకుంటే ఈ అవుట్ ఫ్లో అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. సో ఇప్పుడు మన యూస్ ఫ్లో అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి ఇది ఇప్పుడు ఇన్ఫ్లోలో ఉంది, అంటే కంటిన్యూగా వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యూస్ ఫ్లో యూస్ చేసి మనం సర్టెన్ ఫ్రేమ్ దగ్గర ఆ వాటర్ అనేది స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ 30th ఫ్రేమ్ దగ్గర నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ 40 ఫ్రేమ్ దగ్గర దీన్ని ఆఫ్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా, మనకి ఎగ్జాక్ట్గా 40th ఫ్రేమ్ దాటగానే మనకు వాటర్ అనేది స్టాప్ అయిపోయింది. సో మనకి యూస్ ఫ్లో అనేది అలా వర్క్ అవుద్ది. అండ్ శాంప్లింగ్ సబ్స్టెన్స్, ఇది ఎలాగంటే ఆ వాటర్ యొక్క రెజల్యూషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్లో సోర్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు క్యూబ్ తీసుకున్నాం. క్యూబ్ అనేది ఏంటి, మెష్. సో అందుకని మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మెష్ అనేది చూపిస్తుంది. ఈ స్ప్లానర్ అంటే ఈ స్ప్లానర్ మనకి ఎనబుల్ చేయగానే ఏమైందంటే, ఆ క్యూబ్కున్న చుట్టూ సర్ఫేసెస్లో ఉన్న అన్ని ఫేసెస్ 6 ఫేసెస్ నుంచి కూడా ఆ వాటర్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 5 మీటర్/సెకండ్ అని పెడుతున్నాను. ఇప్పుడు ప్లే చేస్తే ఏమైంది, చూసారా, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో జెడ్ యాక్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ప్లస్ వాల్యూ సైడ్ మనకి అది ఇన్ఫ్లో అనేది క్రియేట్ అయింది. అదే 50 పెడితే మనకి ఇంకా స్పీడ్గా అక్కడ ఏమైందంటే, మనకి డొమైన్ అనేది అంతవరకే ఉంది. సో అందుకని అంతవరకు పైకి వెళ్ళి
అది వాటర్ అనేది కిందకి వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం కిందకి పెట్టి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఆ జెడ్ యాక్సిస్ ప్లస్ వాల్యూలో పైకి వెళ్ళి అది స్పీడ్గా అండ్ కిందకి రావడం జరుగుతుంది. అదే -5 పెడితే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఈ కిందకి అనేది స్పీడ్గా రావడం జరుగుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ యూజ్ చేసి ఏంటంటే మనకి ఏ డైరెక్షన్లో అయితే వాటర్ అనేది ఫ్లో స్పీడ్గా వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లో దీన్ని అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రెండు ఎక్స్ అండ్ వై యాక్సెస్లో ఈక్వల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 సైడ్లో ఒక కార్నర్ని క్రియేట్ చేసి జెడ్ వై యాక్సెస్ కార్నర్లో ఈ ఇన్ఫ్లో అనేది రావడం జరిగింది. అండ్ వీటిని ఇనిషియల్ వెలాసిటీ యూజ్ చేసి మనం వాటర్ ఫ్లో అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ రెజల్యూషన్ డివిజన్స్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసి మనం వాటర్ యొక్క శాంపిల్స్ ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే లైక్ ఇంకా రెజల్యూషన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి వాటర్ లిక్విడిటీ అండ్ దాని యొక్క రెజల్యూషన్ అండ్ దాని యొక్క డీటెయిలింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. బట్ దీనివల్ల ఏంటంటే మనకి సిస్టమ్ స్లో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూసారు, ఇప్పుడు వాటర్ అనేది ఇంకా చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. అదే మనం 32 తీసుకున్నట్టయితే కొంచెం మనకి ఆ పిక్సెలైట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో టైం స్కేల్ వల్ల ఏంటంటే మనకి వాటర్ ఫ్లో అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 1 పెడితే మనకి నార్మల్ స్పీడ్లో ఆ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ సిఎఫ్ఎల్ నెంబర్ అంటే ఏంటంటే టైం స్కేల్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఫ్లోని స్పీడ్ పెంచుతుంది కదా. సో ఈ సిఎఫ్ఎల్ నెంబర్ ఏంటంటే ఈ ఫ్రేమ్స్ యొక్క ఆ ఫ్లో యొక్క టైం స్కేల్ని చేంజ్ చేస్తామట. ఓకేనా, అంటే ఇది స్పీడ్ మాత్రం పెరుగుతుంది టైం స్కేల్ వల్ల. బట్ ఈ సిఎఫ్ఎల్ నెంబర్ వల్ల ఏంటంటే ఈ ఫ్రేమ్స్ యొక్క కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే సీన్ గ్రావిటీ అనేది ఉంది. సో సీన్ గ్రావిటీ ఏంటంటే మనకి ఇక్కడ సీన్లో గ్రావిటీ అనేది ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ గ్రావిటీ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఆ గ్రావిటీని మనం ఆఫ్ చేసిన తర్వాత మనకి దీనికి ఉన్న డిఫాల్ట్ గ్రావిటీ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. దీన్ని యూజ్ చేసి మనం వాటర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 పెట్టాను. 0 పెడితే వాటర్ చూసారా, వాటర్ అనేది అసలు మూవ్మెంటే లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్ సెట్టింగ్స్కి చేంజ్ చేసినట్టయితే వాటర్ నార్మల్గా ఫ్లో అవుతుంది. అండ్ బార్డర్ కొలీజన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ డొమైన్ ఏదైతే ఉందో దాని యొక్క 6 సైడ్ ఫేసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్లే చేస్తే వాటర్ ఫ్లో అనేది ఇక్కడ స్టాప్ అవుతుంది ఈ బాటమ్ ఫేస్కి. సో ఈ బాటమ్ ఆఫ్ చేస్తానంటే ఏమవుతుందంటే ఆ బాటమ్ని దాటుకుని మనకి ఆ వాటర్ అనేది అవుట్ ఫ్లో అయిపోవడం జరుగుతుంది. మనము ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీ యూజ్ చేసి మనం ఇటు సైడ్ రైట్ సైడ్కి ఫ్లో అనేది పెట్టినప్పుడు ఆ రైట్ సైడ్ అని ఆఫ్ చేస్తే ఆ ఫేస్ని కూడా టచ్ చేయకుండా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ లిక్విడ్లో ఇక్కడ ఫ్లిప్ అండ్ ఏపీఐసి అంటే ఎపిక్ అండ్ ఫ్లిప్ అనేది మనకి 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్లిప్ అండ్ ఏపీఐసికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ లైక్ వాటర్ అనేది రెజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు స్ప్లాటర్ అంటే లైక్ మనకు వాటర్ పైనుంచి కింద పడినప్పుడు మనకి స్ప్లాటర్ అనేది వస్తుంది. ఎక్కువ స్ప్లాటర్లు అనేవి ఎక్కువ మోర్ డీటెయిలింగ్ అనేది వస్తుంది. అదే ఏపీఐసిలో పెడితే మనకి కొంచెం ఫ్లోర్కి అటాచ్గా ఉండి కొంచెం డెన్సిటీలో పెరిగి అండ్ వాటర్ ఫ్లో అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఫ్లిప్ రేషియో అంటే ఏంటంటే దాన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి చూసారా, ఇప్పుడు చూడండి చూసారా ఫ్లో అనేది చేంజ్ అయింది. అదే చిన్న వాల్యూ పెడితే కొంచెం మనకి డెన్సిటీ అనేది చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ సిస్టమ్ మ్యాక్సిమం అంటే ఏంటంటే 0 పెడితే మనకి ఆటోమేటిక్గా మనకు ఉన్న డిఫాల్ట్ ఫ్లో ఏదైతే ఉందో ఆ పార్టికల్స్ మనకు కనిపిస్తాయి. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 పెడితే 100 పార్టికల్స్ మాత్రమే కనిపిస్తాయి. చూసారా, ఇప్పుడు ఇది ఇన్ఫ్లో కాంచి జియోమెట్రీకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ సిస్టమ్ మ్యాక్సిమంలో మనం ఇంకా 1000 పెడితే మనకి 1000 పార్టికల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఆ లిక్విడ్ మాత్రం మనకి బయటకు వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టేస్తే మనకి ఇన్ఫ్లోలో ఉంది కాబట్టి మనకి కంటిన్యూస్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ పార్టికల్ రేడియస్ తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే ఓన్లీ చిన్నగా రావడం జరుగుతుంది. దానివల్ల ఫ్లో కూడా మీకు కనిపించదు. సో ఈ శాంప్లింగ్ అనేది ఏంటంటే ఆ పార్టికల్స్ని డబల్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టామంటే ఒక్కొక్క పార్టికల్ మనకు కనిపిస్తుంది. అదే 2 పెడితే డబుల్ అయింది, ఇంటూ టూ అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. ర్యాండమ్నెస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏంటంటే పార్టికల్స్ యొక్క ర్యాండమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ర్యాండమ్నెస్ 0లో పెట్టేస్తే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ సైడ్స్లో మన పార్టికల్ అనేది అరేంజ్ అవుతుంది. పార్టికల్స్ మ్యాక్సిమం మినిమం ఉంది కదా, ఇవి కూడా అంతే. మనకి మినిమం 8 మ్యాక్సిమం 16 ఉంది. సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకున్న రిక్వైర్మెంట్స్ బట్టి. దాని యొక్క రెజల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నారో బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే పార్టికల్స్ యొక్క థిక్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, హయ్యర్ వాల్యూ ఏంటంటే ఇంకా మోర్ థిక్గా చేంజ్ అవుతుంది. అండ్ ఫ్రాక్షనల్ అబ్స్టాకిల్స్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఈ ప్లేన్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను, ఫ్లూయిడ్ అప్లై చేసి అండ్ ఎఫెక్టర్ అప్లై చేస్తున్నాను. ఎఫెక్టర్ అంటే ఏంటంటే మనం ఇందాక ఇది డొమైన్, ఇది ఫ్లో కింద చెప్పుకున్నాం.
సో ఇప్పుడు ఇది ఎఫెక్టర్ అంటే ఏంటంటే దీనికి ఈ లిక్విడ్ ఫ్లో ఏదైతే ఉందో దానికి అడ్డుగా పెడితే అది టచ్ అయ్యి దానికి రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో చూసారా ఎటువంటి చేంజెస్ లేదు, ఎందుకంటే దీనికి థిక్నెస్ అనేది 0లో ఉంది. సో మనం 1 తీసుకుందాం. దానికి టచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ ఫ్లో అనేది. ఇది ఫ్లో అనేది కొంచెం చాలా స్మూత్గా అండ్ థిక్గా వస్తుంది. అండ్ ఫ్రాక్షనల్ అబ్స్టాకల్స్ పెట్టినట్టయితే చూసారా ఫ్లో అనేది కొంచెం స్పీడ్గా అండ్ అబ్స్టాకల్కి ఇంకా రెజల్యూషన్ ఇంక్రీజ్ అయినట్టుగా క్రియేట్ అవుతుంది. ఈ ఫ్రాక్షనల్ అబ్స్టాకల్స్లో ఈ అబ్స్టాకల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ ప్లేన్కి అండ్ ఈ వాటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఇది క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడు 0 పెట్టాను కాబట్టి డిస్టెన్స్ అనేది కనిపించలేదు. ఓకేనా, ఇది డిఫాల్ట్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇది పార్టికల్స్. సో దీన్ని మెష్ కింద కన్వర్ట్ చేస్తే మెష్ థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది మనకు అలా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 పెట్టేసాను. 5 పెట్టినట్టయితే చూసారా ఎంత డిస్టెన్స్ వచ్చిందో. అదే 0 పెట్టేస్తే దాని యొక్క డిఫాల్ట్ డిస్టెన్స్కి చేంజ్ అయిపోయింది. సో ఈ థ్రెషోల్డ్ ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 1లో ఉంది. 1లో ఉంటే చూసారా ఈ ఫ్లో అనేది కొంచెం స్మూత్గా రావడం జరిగింది. అదే నేను 0 పెట్టేస్తే 0 పెట్టేసినట్టయితే చూసారా ఆ ఫ్లో అనేది కొంచెం స్పీడ్గా అండ్ బాగా ఎక్కువ స్ప్లాటర్గా రావడం అనేది జరుగుతుంది. అండ్ పార్టికల్స్లో మనకి స్ప్రే ఫోమ్ బబుల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే బబుల్స్ అంటే మనకు లైక్ గ్యాస్ కంటెంట్ అంటే డ్రింక్స్ కానీ ఏదైనా బియర్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో బబుల్స్ ఎలా అయితే క్రియేట్ అవుతాయో అలాగే దీన్ని యూస్ చేసి బబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫోమ్ మనము డ్రింక్ని ఇలాగ పవర్ చేసినప్పుడు పైకి మనకి ఫోమ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని యూస్ చేసి అలాగా క్రియేట్ చేయొచ్చు. అండ్ బీచ్ లైక్ సీ వాటర్ అనేది మనకి వేవ్స్ వస్తాయి కదా, వేవ్స్ వచ్చినప్పుడు మనకి ఫోమ్ వస్తుంది. సో అలానే మనకి ఏదైనా అబ్స్టాకల్ వచ్చినప్పుడు ఈ ఫోమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెష్ మనకు ఇప్పటిదాకా ఏంటంటే మనం ఇలాగ మనకి బబుల్స్ లాగా పార్టికల్స్లో మాత్రమే ఈ వాటర్ని చూసాం. అండ్ ఈ మెష్ అనేది ఏంటంటే ఈ మెష్ని ఎనాబుల్ చేసినట్టయితే చూసారు ఇప్పుడు ఆ లిక్విడ్ అనేది మెష్లా కన్వర్ట్ అయింది. సో ఇందులో ఏంటంటే ఈ అపర్స్ ఫ్యాక్టర్ అనేది ఉంది. సో ఈ అపర్స్ ఫ్యాక్టర్ ఎలా యూజ్ అవుతుందంటే ఆ వాటర్ యొక్క రెజల్యూషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 పెట్టాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా వాటర్ యొక్క డీటెయిలింగ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ పార్టికల్స్ రేడియస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అండ్ ఆ వాటర్ మెష్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ థిక్నెస్ కూడా పెరుగుతుంది. మెష్ జనరేటర్ అంటే ఏంటంటే ఫైనల్ అండ్ ప్రివ్యూలో చూసినట్టయితే మనకి పిక్సలైట్గా కనిపిస్తుంది. సో మనకి ప్రివ్యూ అనేది ఏంటంటే జస్ట్ మనం ఎగ్జాంపుల్ పర్పస్గా మనం ముందుగా చూసుకోవడం మాత్రమే. ఇది ఫైనల్ అనేది ఏంటంటే మనకి రెండర్లో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఈ ఫైనల్లో చూపిస్తుంది అనమాట. ఈ గైడ్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ ట్యాంక్లో మనం బాల్ కానీ స్టోన్ కానీ ఏదైనా డ్రాప్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది స్ప్లాటర్ అవుతుంది. వాటర్లోంచి ఫిష్ లాగా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా మనకి బయటకు వచ్చినప్పుడు లైక్ మనం యాడ్స్లో చూస్తూ ఉంటాం డ్రింక్స్ బాటిల్స్ కానీ వాటర్లోంచి పైకి వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ గైడ్స్ని యూజ్ చేసి మనం అలాంటి క్రియేటర్ అనేది చేయొచ్చు. ఈ క్యాచీ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 100 ఫ్రేమ్స్ పెట్టున్నాను. 100 ఫ్రేమ్స్ పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ పెట్టి బేక్ ఆల్ చేస్తున్నాను. బేక్ ఆల్ క్లిక్ చేసినప్పుడు మనకి 100 ఫ్రేమ్స్ మనకి జనరేట్ అయిపోతుంది. సో చూసేటప్పుడు మనం ప్లే చేసినప్పుడు ఇంక దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. మనం ఏం మూవ్ చేసినా కూడా అది ఆ ఫ్లో అనేది ఇంకా ఎగ్జాక్ట్గా అలానే ఉండిపోద్ది అనమాట. దాన్ని మనం బేక్ చేసేసాం, ఇంకా అది ఆ ఫ్లో అనేది ఎటువంటి చేంజెస్ ఉండవు. అండ్ మనం సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి కూడా ఎటువంటి ఆప్షన్ మనకు ఉండదు. మనం ఏదైనా చేంజ్ చేయాలి ఆ ఫ్లోలో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ ఆల్ క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనం ఎటువంటి చేంజెస్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. చూసారు మనకి ఇక్కడ ఫ్లో అనేది కనిపించలేదు ఎందుకంటే ఇది ఆల్లో ఉంది. మనం రిప్లేలో పెట్టాలి. సో మనం రిప్లేలో పెట్టినట్టయితే వాటర్ అనేది చూసారు ఇప్పుడు మనకి వాటర్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంది. ఆల్ అంటే కంప్లీట్గా మొత్తం మనకి అన్ని సెట్టింగ్స్ మనకి బేక్ అవ్వడం జరుగుతుంది. అదే మాడ్యులర్ అంటే ఏంటంటే మనము ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉంది కదా లిక్విడ్ సెట్టింగ్స్, ఇక్కడ వరకు మనం ముందు బేక్ చేసుకోవచ్చు డేటాని. దీని తర్వాత మనం ఏదైనా అడిషనల్ సెట్టింగ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని నెక్స్ట్ టైం సెకండ్ టైం మనం బేక్ చేసుకోవచ్చు. అంటే 2 పార్ట్స్ కింద సెపరేట్గా మనం దీన్ని బేక్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సగం బేక్ చేసి ఆఫ్ చేసినట్టయితే మళ్ళీ మనం ఇక్కడ రిజంబుల్ అనేది టిక్ చేసి మనం బేక్ చేసినట్టయితే మనకి మిడిల్లోంచి కూడా అంటే ఫ్రేమ్స్ మిడిల్లోంచి కూడా మనం దాన్ని బేక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫీల్డ్ వెయిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ దీన్ని యూస్ చేసి గ్రావిటీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ ఫోర్స్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో సో ఇప్పుడు నేను ఏం చేశాను ఈ వెట్టెక్స్ అనేది తీసుకున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది ఈ లిక్విడ్ని రొటేట్ చేస్తుంది. ఓకేనా చూసారా. సో ఇప్పుడు ఏమవుతుంది ఆ వెట్టెక్స్ నేను ఇక్కడ ఆఫ్ చేసినట్టయితే ఆ వర్క్ అనేది అవ్వదు. మళ్ళీ నార్మల్గా అది ఫ్లో అనేది నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ రెజల్యూషన్ అనేది చాలా క్లియర్గా ఉంది.
ఇప్పుడు ఇది విస్కోసిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది జీరోలో ఉంది. జీరోలో ఉన్నప్పుడు నార్మల్గా వాటర్ లాగా వర్క్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విస్కోసిటీ ఇంక్రీజ్ చేసినట్టయితే నేను 0.5 అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైతే చూడండి. చూసారా? అంటే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత థిక్నెస్ పెరుగుతుంది వాటర్కి. అంటే ఒక హనీ ఎలాగ ఉంటుంది అలాంటి థిక్నెస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.3 పెడదాం. 0.3 పెట్టినట్టయితే చూసారా కొంచెం థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మీరు దీన్ని చూడడానికి మనకి ఎలా ఉందంటే ఒక హనీ లాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది వాటర్లో ఉంది కదా, మనకి ఇక్కడ డిఫ్యూజన్ అని ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హనీ, ఆయిల్, వాటర్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ పెట్టినట్టయితే ఈ డిఫ్యూజన్లో మనకి చేంజెస్ జరుగుతాయి. సో ఆయిల్ ఎలా వర్క్ అవుతుందో అలాగా మనకి ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. హనీ పెట్టినట్టయితే హనీ ఎలా అయితే వర్క్ అవుతుందో అలాగే ఇది కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. చూసారా? ఎక్కువ స్ప్లాటర్ అవ్వకుండా కొంచెం థిక్నెస్గా మనకి ఫ్లోర్కి అంటుకున్నట్టుగా జరుగుతుంది. అండ్ కంప్లీట్ టాపిక్ అబౌట్ లిక్విడ్. సో థ్యాంక్ యూ ఆల్ ఇంతలా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫర్దర్గా మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.